హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడస్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. చాలా చిన్న బ్లాగ్, చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ ఇవ్వండి. వీలుంటే హైప్ ఇవ్వచ్చు కదా. మా వివాంది రేపు పుట్టినరోజు అనగా ఆ రోజు నైట్ అయితే మేము షాపింగ్ కి వెళ్ళామన్నమాట. కానీ మాకు ఎక్కడ డ్రెస్సెస్ నచ్చలేదు. వెళ్ళినందుకు మనిషికి ఒక డ్రెస్ అయితే తెచ్చుకున్నాం అనమాట. మీకు ఈ వీడియో అంత క్లియర్ గా అనిపించకపోవచ్చు, అక్కడో క్లిప్ ఉంటుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అస్సలు తీయాలని ఇంట్రెస్ట్ రాలేదు నాకు, కానీ అన్ని కలిపి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక ఆ రోజు నైట్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని డ్రెస్సెస్ అయితే అన్ని సెట్ చేస్తున్నాను. ఏంటి మధ్య అన్నయ్య ఎక్కువ వీడియోస్ లో కనిపిస్తున్నట్టున్నాడు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. ఎస్, మా హస్బెండ్ అయితే లీవ్ లో ఉన్నారు ఇప్పుడు, సో అందుకే వీడియోలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో గుడికి అయితే వెళ్ళాము, మాకు దగ్గరలో ఉంది. అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇక అక్కడైతే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. ఇక్కడే వచ్చింది మాకు అసలు సమస్య. ఏంటి అని అనుకుంటున్నారా? సో గుళ్ళో పూజ చేసుకున్న తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇంటికి బయలుదేరిన తర్వాత అనుకోకుండా మా ఇద్దరి మధ్య చిన్న ఇష్యూ జరిగింది. ఇష్యూ ఏంటి అంటే మీకు చెప్తే కొంచెం సిల్లీగా ఉంటుంది, అంటే మీరు ఎలా ఫీల్ అవుతారో అని చెప్పి నేను షేర్ చేసుకోవట్లేదు. ఎలా అంటే మా ఆయనకి ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది, నాకేమో ప్రతి చిన్నదానికి నేను అలుగుతాను. సో ఇద్దరం సరిపోయాం కదా. మమ్మల్ని మేము పోల్చుకున్నప్పుడు లేదా ఇంకో వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు వాళ్ళ హస్బెండ్ అంతలా అందరి ముందు తిడుతున్నారు, అయినా కూడా లైట్ తీసుకుంది ఏంటి, అసలు ఏం అనట్లేదు ఏంటి, ఏం రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి అని అనుకుంటాను. కానీ మా ఆయన ఎవ్వరి ముందు నన్ను చాలా తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడాడు. అంటే ఒక మెట్టు గొప్పగానే చూపిస్తాడు తప్ప నన్నైతే ఎప్పుడు ఎక్కడ తక్కువ చేసి చూపించాడు అనమాట. అసలు మా ఆయన నన్ను ఎప్పుడు తిట్టాడు, కానీ కసిరినా సరే నాకు కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, అలుగుతాను అంతే. నేను అలగడమా ఏడవడమా ఏదో ఒకటి చేస్తాను కదా, తను ఇంకా చిరాకు పడతాడు అనమాట. సో అక్కడే మాకు చిలికి గాలివాన అయిపోతుంది. సో అట్లా అదనమాట సంగతి. సో ఇక ఇదేంటంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో మా చిన్నోడికైతే స్నాక్స్ అయితే తెచ్చాము. సో ఇక్కడ బర్త్డే పార్టీ కోసం అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నాం అనమాట. సో చూసారు కదా, ఇలా అయితే సెట్ చేసాము. బర్త్డే బ్యానర్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అడిగారు. నేను లాస్ట్ వీడియోస్లోనే షేర్ చేశాను. ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను, కావాలి అని అనుకుంటే నేను ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకు, బెలూన్స్ ఇట్లా ఏం అవసరం లేదు. ఇక కేక్ అయితే చాలా బాగుంది, టేస్ట్ వైజ్ కావచ్చు, డిజైన్ కావచ్చు. సో ఈ కీడ్ అయితే కాసేపు ఏడ్చి వచ్చి మళ్ళీ బర్త్డే పార్టీ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతలా రెడీ అయ్యాము, మా పిల్లలేమో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎప్పుడు కేక్ కట్ చేయడము అని చెప్పి. మళ్ళీ ఇక్కడ గొడవ ఎందుకు అయింది అని అంటే చాలా చిన్న రీజను. అంటే రెడీ అయ్యాను, రెడీ అయిన తర్వాత జస్ట్ ఆ బర్త్డే బ్యానర్ కానీ అదన్నీ సెట్ చేశాడనమాట. ఇంతసేపు రెడీ అవుతావా నువ్వు అని చెప్పి తిట్టేశాడనమాట. ఎందుకు అని అంటే మేము మళ్ళీ ఈరోజు నైటే మేము ఇంటికి బయలుదేరేది ఉంది, సో అందుకే లేట్ అవుతుంది, ఒక పక్క మా తమ్ముడు వచ్చే టైం అయింది, నువ్వు ఇంతసేపు చేస్తావా అని చెప్పి ఒకేసారి రేజ్ అయింది అనమాట. సో అందుకే అక్కడైతే కొంచెం నేను అలిగి కాసేపు కూర్చున్నాను, ఇక ఏడవడం మొదలు పెట్టాను. సో అందుకే ఇక ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవ్వడం వల్ల నా కళ్ళు అనేది ఎర్రగా అయ్యాయి. చాలామంది అది కూడా అబ్జర్వ్ చేశారు, ఏంటక్క అన్నయ్య చీర బాగాలేదు అనేసరికి ఏడుస్తూ కూర్చున్నావా అని చెప్పి ఇలా కామెంట్ చేశారనమాట. సో అంతే, ఇక నాకు ఏమనొద్దు నన్ను, అంటే నేను చేసేది చేస్తున్నాను కదా, మళ్ళీ పైగా ఏం చేసావు ఇట్లా అట్లా అంటే నాకు చాలా కోపం వస్తుంది. కోపం వస్తే అందులోని ఏడుపు వస్తుంది అనమాట. సో అందుకే ఇక కాసేపు ఏడ్చి లేచి మళ్ళీ బర్త్డే పార్టీ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇక మా పిల్లలకైతే నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు కదా, ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళే పని ఉంది, మళ్ళీ పైగా మా ఆయనకి ఎందుకో నచ్చదబ్బా, అస్సలు ఇన్వైట్ చేస్తా అంటే అస్సలు ఒప్పుకోరు. ఇక నాకు చాలా కోపం వస్తుంది, అది కూడా ఒక రీజన్ అనుకోండి. ఇక ఏముందిలే అని చెప్పి ఇక పిల్లలకి నేనే 2 గిఫ్ట్స్ అయితే కొనిచ్చాను. ఆల్రెడీ వాళ్ళు ఊరుకుంటారా, ఆల్రెడీ చించి పాడేశారనమాట పేపర్స్. సో ఇక మా పక్కనున్న పిల్లలు ఇద్దరు తెలుగు వాళ్ళని అయితే ఇన్వైట్ చేశాను. సో ఇక ఆ పిల్లలు రావడం వల్ల కొంచెం కలగా ఉంటుంది కదా, ఏమైనా మనమే ఉంటే ఏం బాగుంటుంది బర్త్డే పార్టీ, నాకు అస్సలు నచ్చదు. ఈయనేమో చెప్తే అర్థం చేసుకోడు, ఇంకెప్పుడు మారుతాడో ఏమో నాకు తెలియదు. అయితే ఇక పిల్లల్ని అయితే పిలిచానమాట. పిల్లల్ని పిలిచి ఇలా సింపుల్గా ఇలా బర్త్డే పార్టీ అనేది జరిపాను. సో నాకైతే చాలా సింపుల్గా అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను వస్తే వెంటనే మేము సామాన్లన్నీ ప్యాక్ చేసి ఇంటికి అనేది వెళ్ళాలి కదా, సో అందుకే కొంచెం హడావిడి అయింది. తమ్ముడు కేక్ కట్ చేసి రైట్ హ్యాండ్ చలో ఇట్రా ఇట్రా మళ్ళీ ఎక్కు పైకి ఎక్కు
ఏం కాదు. ఓకే అంతే ఫోటోనా ఫోటో తీయ పక్కన నిల్చో నువ్వు కూడా స్టాండ్ ఒక్క నిమిషం మరి కేక్ వస్తలేదు విహాను బోత్ హ్యాండ్స్ గట్టిగానండి హ్యాపీ బర్త్డే వివాన్ అనండి ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు అనండి ఓకే ఇప్పుడు అనండి 1 2 3 అన్నాక పైకి లేపి హ్యాపీ బర్త్డే విహాన్ 1 2 3 హ్యాపీ బర్త్డే మస్త్ అంటారు వచ్చిందా వీడియో వివాన్ నీ బర్త్డే పార్టీ మంచిగా జరిగింది కదా చెప్పు నువ్వు చెప్పు వాయిస్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను అరే అనాలే లేకపోతే హాయ్ ఫ్రెండ్స్ నా బర్త్డే చూసారా అన్నాడు ఫ్రెండ్స్ నా బర్త్డే చూసాను సో చూస్తున్నారు కదా సో ఇదనమాట ఇక పిల్లలకైతే కేక్ సమోసా జిలేబీ ఇచ్చి అయితే ఇక తిన్న తర్వాత ఇంటికైతే పంపించాము మేము కూడా ఇంటికి బయలుదేరాము సో ఇదనమాట వ్లాగ్ ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఉంటాను